సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి కందార్ మురళి గారికి, సిఐటి నేతలు వేణు గారికి, బుజ్జి గారికి, అదేవిధంగా రమేష్ గారికి, చిన్న గారికి, ఇక్కడ హాజరైనటువంటి అందరికీ, మీడియా మిత్రులకి, ఈ కార్యక్రమానికి మనకు సహకరిస్తున్నటువంటి పోలీసు అధికారులకి అందరికీ కూడా మన సిఐటి యూనియన్ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. అందరికీ కూడా బాధగానే ఉంది. గత 20-30 సంవత్సరాల నుండి తిరుపతి నగరంలో తోపుడు బండ్ల మీద చిరు వ్యాపారాలు చేసుకొని కుటుంబాలను పోషించుకుంటూ మన దగ్గరకు వచ్చేటువంటి కస్టమర్లకి తక్కువ రేట్లకు ఇస్తూ మనం అనేక రకాలుగా వాళ్ళకు ఉపయోగపడుతూ ఉన్నాం. ఏదో రిలయన్స్ మార్ట్, డిమార్ట్కు పోతే అక్కడ కేజీ ఆపిల్ పండు కొనాలంటే 200, 300, 400. అదే తోపుడు బండి మీద ఒక కేజీ ఆపిల్ పండు కొంటే 100 రూపాయలు, 150 రూపాయలకి అక్కడికి వస్తుంది. ఇక్కడ బండి మీద టీ తాగితే 10 రూపాయలకి టీ ఇస్తారు. అదే హోటల్లోనూ పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళి తాగితే టీ 100 రూపాయలు నుండి 500, 1000 రూపాయలు, 2000 రూపాయలు కట్టి టీ. ఇక్కడ బండి మీద ఒక జ్యూస్ తాగితే 30 రూపాయలకి, 20 రూపాయలకి జ్యూస్ తాగొచ్చు. ఏదో పెద్ద పెద్ద చోటుకి హోటల్కి వెళ్ళి తాగితే 200, 300. ఇక్కడ టిఫిన్ తింటే బండి మీద 20 రూపాయలతో, 30 రూపాయలతో కడుపు నిండుతుంది. మనం ఏదైనా పెద్ద హోటల్ పెడితే 500, 1000 రూపాయలు కావాలి టిఫిన్ తినాలంటే. అంటే ఆ లెక్కలకు, మనం అమ్మే లెక్కలకు, ధరలకి లెక్కేసుకుంటే ఎటువంటి పెద్దోళ్ళైనా ఎవరైనా తక్కువ ధరకి నాణ్యమైనటువంటి పండ్లు అన్ని కూడా దొరుకుతున్నటువంటిది మనం ఏదో రకంగా అన్ని రకాలుగా మనం ఉపయోగపడుతూ ఉన్నాం. మనమేమో దౌర్జన్యంగా అక్కడ స్థలాలు ఆక్యుపై చేసుకొని మనం ఇష్టం వచ్చినట్టు మనమే పెట్టుకోవట్లా. మనం బతుకుదెరువు కోసం మనం వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాం. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంది, ప్రతి 5 సంవత్సరాలకి గవర్నమెంట్ మారినప్పుడల్లా, మున్సిపల్ కమిషనర్ మారినప్పుడల్లా ఎవరి మీద పడతారంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టు నరి రోడ్డు పైన ఎవరైనా కనపడేది ఎవరంటే ట్రాఫిక్ అడ్డం అంటే ఆకర్ష్ అంటారు. ఏదైనా ఇబ్బంది అంటే ఆకర్ష్ అంటారు. అంటే అన్నిటికీ ఆకర్షు. ట్రాఫిక్ సమస్య పరిష్కారం కావాలంటే రోడ్డు వైపు నుండి అంటే తోపుడు బండ్లు తొలగించేస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాదు. తిరుపతి నగరంలో ఉన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కారం కోసం గతంలో టాస్క్ ఫోర్స్ కమిటీని ఒకటి ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో ఐఏఎస్లు ఉంటారు, ఐపీఎస్లు ఉంటారు, టౌన్ ప్లానింగ్ ఉంటారు, ప్రజాప్రతినిధులు ఉంటారు, అందరూ ఉంటారు, టీటీడీ ఈవో కూడా ఉంటారు. తిరుపతిలో ఇబ్బంది లేకుండా ఏం చేయాలనేటువంటి సమస్య పరిష్కారం కోసం, ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం చర్చిస్తారు. అటువంటివి ఏదన్నా ట్రాఫిక్ సమస్య పరిష్కారం, బండ్లు తొలగించేస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాదు. రోడ్డు వెడల్పులు చేయడం, కొన్ని పద్ధతులు పాటించాలి. ఈ రకమైనటువంటి ఏం పాటించకుండా ఈరోజు ఈ రకమైన పరిస్థితి తోపుడు బండ్ల మీద జులుము ప్రదర్శించి నోరులైన అమాయకులు కాబట్టి వీళ్ళు ఏమన్నా ఎవరు రారు, వీళ్ళు తొలగించేయండి అని చెప్పేటువంటిది. ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎట్లా ఉండాలంటే ఒక తోపుడు బండి తొలగించడానికి 40 మంది పోతారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ట్రాక్టర్లో ఒక బ్యాచ్ వస్తుంది, వెహికల్లో ఇద్దరు దిగుతారు. దానికి ఒక వీడియో తీసేవాళ్ళు, అబ్బా అదేదో పెద్ద దొంగలు పట్టినట్టు దానికి మళ్ళీ జేసీపీలు. ఇట్లాంటి వాళ్ళు టౌన్ ప్లానింగ్ అధికారులకి వీళ్ళపై తోపుడు బండ్లు ఎత్తే పని కాదు నాయన. మీకు పెద్ద పెద్ద కాలువల పైన ఆక్రమించుకొని పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా బాగా గుణాతాలు వేసుకొని కట్టుకొని ఉన్నారు. మీకు శక్తి సామర్థ్యం ఉంటే, మీకు నిజంగా న్యాయం చేస్తున్నారు అనుకుంటే మీరు ఎవరెవరు అక్రమ కట్టడాలు మేము చూపిస్తాం. ఆల్రెడీ మీకు తెలుసు, ఏ కాలువ మీద చూసినా అక్రమ కట్టడాలు కట్టుకొని ఉన్నారు. వాళ్ళని తొలగించండి మీరు. అంతేగాని మీరు అమాయకులను దగ్గరికి వచ్చి
మీరేదో మేము పెద్ద పల్ట్ మ్యాన్ లేదు అని అంటారే, ఆ రకమైనటువంటి ఇట్లా తోపుడు బళ్ళు తొలగిస్తే మేము ఒప్పుకోం. అందుకోసం చెప్తున్నా, ఈరోజు ఎందుకు వచ్చామంటే ఏదో అరగంట ధర్నా చేసేసి ఒక అర్జీ ఇచ్చేసి వెళ్ళిపోతారని చెప్పి అనుకుంటా ఉన్నారు. ప్రకాశం రోడ్ పక్కన, ప్రకాశం పార్క్ పక్కన అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తొలగించేశారు. కబ్బల తీర్థం దగ్గర తొలగించేశారు, శ్రీనివాసం దగ్గర తొలగించేశారు. వారం రోజుల పాటు నిద్రపోకుండా ఇదే పని అంట, ఏడు చూసిన బండి ఎత్తే కార్యక్రమం అంట. ఈ రకంగా మీరు తోపుడు బండిని తొలగించి మీరు కార్మికుల కడుపులు, ఆకర్ష కడుపులు, పేదల జీవితాలని ఈరోజు నడి రోడ్డు పాలు చేసేటువంటి పరిస్థితి తేవద్దండు. మీరు ఎవరు బండ్లతో తొలగించారో వాళ్ళకి బండ్లు అక్కడే పెట్టించేంత వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది, ఈ ధర్నా కొనసాగుతుంది. కమిషనర్ గారికి కూడా చెప్తున్నాం, మొన్న కూడా కమిషనర్ గారి మేడం దృష్టికి తీసుకొచ్చాం. నేను టౌన్ ప్లానింగ్ అధికారితో మాట్లాడతాను అన్నది ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాం. ఎమ్మెల్యే కూడా నేను చూస్తానని చెప్పి అన్నాడు. 3-4 రోజులు అయిపోయింది. వీళ్ళు రోజు తండలు కట్టుకొని అప్పులకు వడ్డీలు తెచ్చుకొని అది వ్యాపారం చేస్తే తప్ప కుటుంబం గడవదు. అటువంటి వాళ్ళు 4 రోజులు 5 రోజులు బతుకులు పోతే వీళ్ళు ఎలా బతకాలని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకోసం దయచేసి మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే తొలగించినటువంటి వాళ్ళందరినీ కూడా యథావిధిగా వ్యాపారాలు చేసుకునే దానికి అవకాశం కల్పించాలా. అంతవరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పి సిఐటి యూనియన్ గా తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశం. తోపుడు బండ్ల పైన ఈ రోజు మున్సిపల్ అధికారులు వారి ప్రతాపం చూపిస్తా ఉన్నారు. శ్రీనివాసం దగ్గర 2 రోజుల క్రితం బలవంతంగా తొలగించేశారు. మొన్న ప్రకాశం పార్క్ దగ్గర తొలగించారు. దానికి ముందు రోజు కపిల్ తీర్థం వద్ద తొలగించారు. కేటీ రోడ్ లోకి వెళ్ళి రేపటి నుంచి పెట్టడానికి వీల్లేదని చెప్పి హెచ్చరిక తెలిసేసి వచ్చారు. అలిపేరు దగ్గరికి వెళ్ళి పెట్టడానికి వీల్లేదని చెప్పి వచ్చారు. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి పెట్టడానికి వీల్లేదని చెప్పారు. ఈ చిరు వ్యాపారులు ఈ రోజు కొత్తగా పెట్టుకొని వ్యాపారం చేస్తున్న పరిస్థితి కాదు. దాదాపు ఈ తిరుపతి పుట్టినప్పటి నుంచి 35 సంవత్సరాలుగా ప్రభుత్వం వీరికి ఎటువంటి ఉపాధి కల్పించకపోయినా వారి కష్టంతో, వారి యొక్క శ్రమతో ఈ రోజు రోడ్లలో ఎండకు, దుమ్ముకు, ధూళికి, వానకి ఓర్చి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నటువంటి వారి పైన ఈ రోజు మున్సిపల్ అధికారులు వారి యొక్క ప్రతాపాన్ని చూపిస్తా ఉన్నారు. ఇది సరైన విధానం కాదని చెప్పి ఈ రోజు ఎవరైతే తొలగించాలో 2-3 సెంటర్ల నుంచే ఈ రోజు నిరసన తెలియజేయడం కోసం వచ్చాం. ఎప్పటికైనా ఈ దాడులు ఆగపోతే, ఈ యొక్క చర్యలు ఇప్పటికైనా మీరు ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తిరుపతిలో ఉన్నటువంటి వేలాది మంది తోపుడు వ్యాపారస్తులందరినీ కూడా తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీస్ ని దిగ్బంధం చేస్తామని చెప్పి సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాం. 2014లోనే పార్లమెంటు, ఈ దేశంలో ఉన్నటువంటి పార్లమెంటు ఒక చట్టం చేస్తే తోపుడు బండ్ల వ్యాపారాలు చేసుకున్న వాళ్ళందరికీ కూడా మున్సిపల్ లిమిట్స్ లో ఉంటే వాళ్ళు రోడ్డు పక్కన, ఫుట్పాత్ల పైన ఎక్కడ వ్యాపారం చేసుకుంటున్నా వాళ్ళందరికీ మున్సిపాలిటీ నుంచి సర్టిఫికెట్ ఇవ్వాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, ముద్ర లోన్స్ ఇవ్వాలని చెప్పి ఆ చట్టంలో ఉంది. అయితే ఈ రోజు ఈ మున్సిపల్ అధికారులు ఆ చట్టాన్ని సైతం లెక్క చేసే పరిస్థితిలో లేరు. అందుకోసమే అసలు ఆ చట్టాన్ని ఒకటి ఉందని చెప్పి ఈ మున్సిపల్ అధికారికి తెలుసో లేదో కూడా మనకు తెలియదు. అందుకోసమే మన సిఐటి ఆధ్వర్యంలో ఆ చట్టాన్ని కూడా తీసుకొచ్చాం. మనం ఇప్పుడు ఆ చట్టం కూడా ఈ మున్సిపల్ అధికారులకి ఇప్పుడు మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ చట్టాన్ని చదువుకునేదైనా, ఈ చట్టం చదివిన తర్వాత అయినా మీరు హాకర్స్ జోలికి రాకుండా ఉండాలని చెప్పి, ఏ గతంలో హాకర్స్ అందరికి కూడా గుర్తింపు కార్డు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 1 సంవత్సరం రోజుల నుంచి మనం గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి పదే మున్సిపల్ అధికారులు వెంటబడుతూ ఉంటే కూడా ఈ రోజు ఇస్తాం, రేపు ఇస్తాం, వెండింగ్ జోన్ కమిటీలు ఏర్పాటు చేసి జోన్ కమిటీల ద్వారా ఇస్తామని చెప్పి నాంచుతానే వచ్చి ఈ రోజు నిన్న 2 రోజుల క్రితం మున్సిపల్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఏమంటే ఈ తోపుడు వ్యాపారస్తులకి గుర్తింపు కార్డు ఇవ్వడం లేదు, వీళ్ళందరినీ తొలగించేస్తామని చెప్పి ఈ రోజు చెప్తా ఉన్నారు. ఎందుకు తొలగిస్తారు? ఈ రోజు నాణ్యమైనటువంటి భోజనాలు పెడుతున్నట్టుగా,
లేకపోతే తక్కువ ధరలకు కూరగాయలు పండ్లు విక్రయిస్తున్నందుక ఈ రోజు ఒకసారి రిలయన్స్ మార్ట్ డి మార్ట్ పెద్ద పెద్ద మార్ట్లు చోటుకు పోతే ఈ రోజు కూరగాయలు ఏ విధంగా ధరలు ఉన్నాయో లేకపోతే అటు అమ్మేటటువంటి వస్తువులు ఏ విధంగా ధరలు ఉన్నాయో మనకు తెలుస్తుంది. ఎక్కడ చిరు వ్యాపారస్తుల దగ్గరికి వస్తే ఈ మున్సిపల్ అధికారులే ఎక్కడ వచ్చి ఇక్కడ మాట్లాడతారు. ఈ మున్సిపల్ అధికారులు ఎంప్లాయీస్ అందరూ కూడా తోపుడు పండ్ల వ్యాపారస్తుల దగ్గర వ్యాపారాలు యాపిల్ పండ్లు 200 చెప్తే 100 రూపాయలు రాదా, 150కి ఇవా, 190కి ఇవా అని చెప్పి ఇక్కడ బేరం మాట్లాడతారు. అదే పెద్ద పెద్ద షాపులకు వెళ్ళి బేరం వాడేది కాదు, వాడు ఎంత చెప్తే అంత ఇచ్చి దానికి అదనంగా జిఎస్టీ వేసుకుని మరి ఈ రోజు కొనుక్కొచ్చే పరిస్థితి ఉంది. ప్రజలకు సౌకర్యంగా పేదలకు సౌకర్యంగా ఉన్నటువంటి ఈ యొక్క తోపుడు బండ్లను తొలగిస్తూ ఉంటే సిఐటిగా చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా ఈ యొక్క ఇప్పటికైనా ఈ మున్సిపల్ అధికారులు ఖచ్చితంగా ఈ యొక్క దాడులను ఆపాలి. ఆపకపోతే రాబోయే రోజులు పెద్ద ఎత్తున ధర్నా పూనుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మున్సిపల్ కమిషనర్ గారి పైన సిఐటిగా మాకు చాలా గౌరవం ఉంది. మేము ఇదివరకే చాలా సమస్యలు ఆవిడ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వెంటనే పరిష్కారం చేశారు, ఆ గౌరవం ఉంది. కానీ ఈ రోజు చిరు వ్యాపారస్తుల దొరికి వస్తే వాళ్ళు చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా కమిషనర్ గారు ఈ చట్టం ప్రకారం వీళ్ళకి రక్షణ కల్పించాలి. ట్రాఫిక్ ఇబ్బంది వస్తుందని చెప్పి ట్రాఫిక్ పోలీసుల పక్క మున్సిపల్ అధికారుల పక్క దాడి చేయడం, పోలీసుల పక్క దాడి చేయడం, పిటి కేసులు పెట్టి ఈ రోజు కోర్టు చుట్టూ తిప్పుతాని పరిస్థితి ఉంది. ఒకరు నెలలో 4 సార్లు కేసులు పెడితే ఒకసారి కేసు పెడితే 550 రూపాయలు ఫైన్ కట్టాల్సిన పరిస్థితి ఉంది. అట్లా 4 సార్లు కేసు పెడితే 2200 రూపాయలు ఒక నెలలోనే కోర్టు చుట్టూ వెళ్ళి తిరిగి కట్టి రావాల్సి వస్తుంది. ఫైన్ రాసిన తర్వాత ఒక రోజంతా ఆ తోపుడు బండి పెట్టినటువంటి అతను మొత్తం కూడా వ్యాపారం పోగొట్టుకుని సాయంత్రం వరకు పడిగాపులు కాచి అక్కడ ఫైన్ కట్టి రావాల్సిన పరిస్థితి ఉంది. ఈ రకంగా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాతావరణం ఈ రోజు తిరుపతిలో ఉంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఎక్కడ చూసినా విపరీతంగా తోపుడు బండ్లు పెట్టుకొని లేకపోతే పెద్ద పెద్ద ఈ టిఫిన్ బండ్లు పెట్టుకొని లేకపోతే మొబైల్ క్యాంటీన్లు పెట్టుకొని ఇట్లా రకరకాలు పెట్టి డబ్బులు దండుకుంటున్నారని చెప్పి పదే ఎక్కడ చూసినా మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు ఈ రోజు వాళ్ళు చేస్తున్నది అదే దందా తప్ప ఇంకో దందా చేయడం లేదు. ఏ సెంటర్ లో పోయి చూసినా పెద్ద ఐరన్ బంకులు తెచ్చి పెట్టేసి రోడ్డుకి అడ్డంగా పెట్టేసి ఈ రోజు మేము వ్యాపారాలు చేసుకోవాలని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఈ జనసేన పార్టీ నాయకులు ఈ కూటమి నాయకులు ఇప్పటికైనా ఆలోచన చేసి ఏళ్ల తరబడి వ్యాపారం చేసుకునే వాళ్ళ సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరించాలి, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అన్యాయం తోపుడు బండ్లను తొలగించడం, అన్యాయం తోపుడు బండ్లను తొలగించడం, అన్యాయం తోపుడు బండ్లను తొలగించడం, అన్యాయం తోపుడు బండ్లను తొలగించడం. జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ కొట్టద్దు తోపుడు బండ్ల వ్యాపారస్తుల కడుపులో కొట్టద్దు